రామప్ప దేవాలయంతో సమానంగా సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడే జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. జంపన్న వాగును కూడా 100% అభివృద్ధి చేస్తామని, ములుగు ప్రాంత అభివృద్ధికి ఏం కావాలో చెబితే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. మల్లూరు నరసింహస్వామి దేవాలయానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రక్తం పంచుకు పుట్టకపోయినా సీతక్కను సొంత ఆడబిడ్డగా చూస్తున్నామని, కానీ ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లినే బయటకు నెట్టారని ఆరోపించారు. సొంత చెల్లికే న్యాయం చేయని వాడు రాష్ట్రంలోని 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. దక్షిణ కుంభమేళ స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించుకుంటుంటే ఒక అనాథ దేవాలయంగా, లేకపోతే అడవి దేవాలయంగా, ప్రకృతి వనాలతో ఉన్న దేవాలయ దేవతలని ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యం చేసినాయి. ఒక రామప్ప దేవాలయం ఒక 1000 స్తంభాల గుడితో పోటీ పడే విధంగా ఈనాడు సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని పూర్తి చేసుకున్నారు. మాడపడుచుల విషయంలో కావచ్చు, విద్యార్థుల నిరుద్యోగ యువకులు విద్యార్థుల విషయంలో కావచ్చు, ఈ ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. అందుకే ఈనాడు చదువుకుంటున్న విద్యార్థులకు నా విజ్ఞప్తి, నా సూచన ఒక్కటే. మీ సోదరుడిగా, మీ రేవంత్ అన్నగా నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకోండి, లాంగ్వేజెస్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోండి, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోండి. రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్ లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు, తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించిండ్రు. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నారు. తండ్రి కొడుకులు ఇంట్లుంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలి అని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. అధికారం పోతే ప్రజల సావు కోరుకుంటాడా ఎవడన్నా? వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, అఘోరరావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. ఎందుకంటే మన ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైంది. కాబట్టి ఎలినినో సందర్భంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. మొత్తం ఎక్కడ చూసినా పొలాలలో, చెరువులలో నీళ్లు కనిపించినాయి.